సుభప్రత పటేల్ గారు ప్రధానంగా అంటే ఐఏఎస్ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు, ప్రభుత్వం మాట వినకండి జైలుకు పోతారంటున్నారు. ప్రభుత్వం మాట వినొద్దు అనేటువంటిది అంటే జనరల్గా ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళేమో ప్రభుత్వం మాట వినాలి అని కోరుకుంటారు, ప్రతిపక్షాలు వినకూడదని కోరుకుంటుంటాయా? ఇది సహజంగా ఉండే ప్రక్రియనా లేకుంటే ఇంకేదైనా ఉందా అనేటువంటిది. రెండోదిగా రేవంత్ రెడ్డి పని అయిపోయిందని మీరు అంటుంటే అసలు టీఆర్ఎస్ హరీష్ రావుకి అసలు బీఆర్ఎస్లో స్థానం ఏంటో తెలియక ఆయన కింద మీద అవుతున్నాడు, ఆయనకి గౌరవం ఉందో లేదో తెలియట్లేదని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇది ఎస్సీఏ భూముల విషయం రాజకీయ ఫైటింగ్ దా మారిదేనట్టుందిగా. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ అన్న గారు, మిగతా ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, బిగ్ టీవీ ప్రేక్షకులకు ముఖ్యంగా ఈ కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి ఈ భూములు అయితే ఉన్నాయో 400 ఎకరాలకు సంబంధించినటువంటి వివాదం ఈరోజు సుప్రీంకోర్టులో ఉంది. దానికి సంబంధించినటువంటి ఎంపవర్డ్ కమిటీ ఈరోజు విజిట్ చేసింది. ఆ ల్యాండ్స్ని విజిట్ చేస్తే మా పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు గారు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు, మిగతా ఎంపీలు ఎమ్మెల్సీలు అందరు కూడా పోయి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాస్తవానికి ఆ భూముల్లో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటటువంటి చట్టాలు కావచ్చు, కేంద్రంలో ఉండేటటువంటి చట్టాలు కావచ్చు, ఇవన్నీ చట్టాలను మొత్తం కూడా పూర్తిగా తుంగలో దొక్కి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ హాలిడేస్ని సాకుగా పెట్టుకొని మొత్తం కూడా 100 బుల్డోజర్లని పెట్టి అడవిగా సహజ సిద్ధంగా అడవిని ఎవరు నాటరు, ఎవరు పెట్టరండి. అడవి సహజ సిద్ధంగా అది అడవిగా ఏర్పడ్డది. అక్కడ జింకలు ఉన్నాయి, నెమలులు ఉన్నాయి, అన్ని రకాల జంతువులు అక్కడ ఉన్నాయి. కాబట్టి అది అడవిగా డీమ్డ్ ఫారెస్ట్గా గతంలో సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పింది, అది ప్రైవేట్ ల్యాండా లేకపోతే పట్టా ల్యాండా గవర్నమెంట్ ల్యాండా కాదు, ఫారెస్ట్ అనే దానికి ఒక డెఫినేషన్ ఇచ్చి అక్కడ ఏదైతే సహజ సిద్ధంగా అడవి ఏర్పడి అక్కడ వృక్షాలు ఉండి వన్యప్రాణులు ఉంటే తప్పకుండా అది ఫారెస్ట్ గానే కన్సిడర్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఆ చెప్పిన నియమాల అన్ని కూడా ఇప్పుడు ఉండేటటువంటి ఆ 400 ఎకరాలకు వర్తిస్తాయి. ఈ రోజు పటేల్ గారు ఇక్కడే ఒక ప్రశ్న ఏమొస్తుందంటే, ఇప్పుడున్న 400 ఎకరాలకైనా ఇంతకుముందు ఎస్సీఓ కింద అనేక భూములు ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్ ఐబిఎస్ అంటే ఇండియన్ బిజినెస్ స్కూల్ కావచ్చు, లేకుంటే ఇతర స్టేడియాలు కావచ్చు, గచ్చిబౌలి స్టేడియం కావచ్చు, ఇంకా అటుపోతే ఎన్జిఓ కాలనీ కావచ్చు, వీటన్నీ కూడా ఒకప్పుడు ఎస్సీఓ కింద ఉన్నటువంటి ఇలాంటి ఫారెస్ట్లో అంటే అటవీ ప్రాంతంలాగానే ఉన్నటువంటి ప్రాంతం. అప్పుడు కూడా అక్కడ వన్యప్రాణులు, జింకలు, నెమళ్ళు ఉన్నాయి. కాలక్రమేణలో అదంతా అంటే అప్పుడు ఆ చట్టాలు అమలు చేయాల్సిన అవసరం కానీ వాటిని పాటించాల్సిన అవసరం కానీ ఆ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు, కేవలం ఈ 400 ఎకరాలకే పాటిస్తే సరిపోతుంది అని అనుకోవాలి. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 5 ఎకరాల్లో రోడ్డు అంటే ఒక్క నిమిషం నేను కంక్లూడ్ చేస్తున్నా, ఒక రోడ్డు కూడా వేశారు. సెంట్రల్ యూనివర్సిటీలోంచి ఒక రోడ్డు వేశారు, దాని మీద సెంట్రల్ యూనివర్సిటీ కోర్టుకు పోయింది, కోర్టులో కొట్లాడితే కోర్టు సెంట్రల్ యూనివర్సిటీ వ్యతిరేకంగా గవర్నమెంట్కి అనుకూలంగా ఇచ్చింది ఆ రోడ్డు వేయొద్దని. ఆనాడు కూడా వన్యప్రాణులు ఉన్నాయా లేదంటే అవి ఎట్టైనా తలదాచుకోవడానికి పోయి ఉంటాయా ఆ టైంలో, రోడ్డు వేసే టైంలో? మళ్ళీ ఇప్పుడు వచ్చి ఉండొచ్చు, అఫ్కోర్స్ నేను కాదంటలా, కానీ చట్టాలు అనేటువంటివి ఒక పీరియడ్లో అమలు చేయాలి, ఇంకో పీరియడ్లో అమలు చేయకూడదు అని ఏమైనా నిబంధన ఉందా నాకు తెలియదు అడుగుతున్నా. మీరు ఎందుకంటే అడ్వకేట్, నేను అది చదువుకోవాలా. విషయం ఏంటంటే ఈరోజు ఈ వివాదం భూములకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున హెచ్యు విద్యార్థులు, ముఖ్యంగా ఆ బీఆర్ఎస్ పార్టీయో ఇంకొక పార్టీయో కాదు, అక్కడ ఉండేటటువంటి చట్టం గురించి గుర్తు చేసినప్పుడు మాత్రమే మాట్లాడతా, మిగిలిన వాటిని నేను అభ్యంతరం పెట్టట్లా. విద్యార్థుల ఆందోళన నేను తప్పు పట్టట్లేదు, ఇంకోటి తప్పు పట్టట్లా, చట్టాలను అమలు చేయట్లేదు ఈ ప్రభుత్వం అన్న దగ్గర నేను అడుగుతున్నా. ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, చట్టం ముందు అందరు సమానులు. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు చాలా మంది ఇల్లు కట్టేటప్పుడు పర్మిషన్ తీసుకోకుండా చెట్లు కొట్టేస్తారు. కానీ ఎప్పుడైతే ఆబ్జెక్షన్ వచ్చి ఎప్పుడైతే చెట్టు కొడతారో, ఎప్పుడైతే ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో అది డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లనే ఉంటుంది చట్టము. బుల్డోజ్ చేసింది. ఈ రోజు విషయం వాస్తవం ఏంది, సుప్రీంకోర్టులో ఎవరు కేసు వేయలే, సుమోటోగా సుప్రీంకోర్టు స్వీకరించే ఒక సుప్రీంకోర్టుని తప్పు పట్టట్లేదు, సుప్రీంకోర్టు తాత్కాలికంగా పనులు నిలిపేయమన్నా తప్పు పట్టట్లేదు సుభప్రత పటేల్ గారు. నేను మళ్ళీ చెప్తున్నా, చెప్పండి. ఇప్పుడు ఒకటే నిమిషం నేనేమంటున్నా అంటే, సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోలేదని నేను చెప్పట్లా, సుప్రీంకోర్టు తాత్కాలికంగా పనులు నిలిపేయమని చెప్పింది చెప్పలేదని నేను అంటలా, విద్యార్థులు ఆందోళన చేయలేదని నేను అంటలా. మీరు ప్రారంభంలో వీటిలన్నీ తుంగలో తొక్కారు అని అన్నప్పుడు తుంగలో ఈ 400 ఎకరాల సందర్భంగానే తొక్కారా,
గత ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వం అయినా కానీ గత ప్రభుత్వాలు కూడా ఒకప్పుడు అదంతా ఫారెస్ట్ ఏరియానే. కాలక్రమేణలో మీకు కూడా ఐడియా ఉండొచ్చు, మీకు కొంత వయసు తక్కువ వాళ్ళు కాబట్టి ఇంకా పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది. మా ఏమంటారు, మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి మన సెంట్రల్ యూనివర్సిటీ పోవాలంటే అడవిలో పోయినట్టే ఉండేది ఒక రకంగా చెప్పాలంటే. అట్లాగే పంజాగుట్ నుంచి బిహెచ్ఎల్ పోవాలంటే అడవిలో పోయినట్టే ఉండేది. కాబట్టి కాలక్రమంలో ఏమైంది, ఐబీఎస్ వచ్చింది, స్టేడియం వచ్చింది, ఎన్జిఓ కాలనీ వచ్చింది, సెక్రటరియట్ కాలనీ వచ్చింది, మై హోము టవర్స్ వచ్చినాయి. తర్వాత దానికోసం రోడ్డు సెంట్రల్ యూనివర్సిటీ స్థలంలో నుంచే రోడ్డు వేశారు. అది సెంట్రల్ యూనివర్సిటీ స్థలమా కాదనేది వాళ్ళు కోర్టు పోయారు కాబట్టి, మాదని కోర్టు పోయారు కాబట్టి తెలిసింది. అందుకని నేను అంటున్నా, ఇవన్నీ ఎట్లా జరిగినాయి అంటే ఒకప్పుడు అవన్నీ అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అన్నీ ఉల్లంఘించుకుంటూ వచ్చారు. నేనంటే ఈ గవర్నమెంట్ దగ్గరికి వచ్చేటికి అది ఇంకొక రూపం తీసుకుని ఉండొచ్చు అంటున్నా. ఈరోజు వాల్టా చట్టం ఉంది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ గత నెలలోనే సుప్రీంకోర్టు స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చింది. అశోక్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో స్పష్టంగా చేసింది. అది పట్టా భూమా, ప్రైవేట్ భూమా, గవర్నమెంట్ భూమా అవన్నీ సంబంధం లేదు. ఫారెస్ట్ నేచర్ ఆఫ్ ఫారెస్ట్ డీమ్డ్ ఫారెస్ట్ గా ఉంటే కూడా అది ఫారెస్ట్ ల్యాండే. తప్పకుండా దాని మీద అధ్యయనం చేసి మీరు ఇట్లాంటి భూములు ఫారెస్ట్ ఏతర భూములు ఫారెస్ట్ రూపంలో ఉన్నటువంటి భూములు ఏమున్నాయో అని చెప్పేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద కమిటీలు వేసినాయి. ఆ కమిటీ కూడా ఈరోజు సైలెంట్ గా ఉంది. ఆ కమిటీ నివేదిక ఇచ్చే లోపట్నే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ భూమిని రేవంత్ రెడ్డి గారు చేసింది ఏందండి, ఇది జడ్జిమెంట్ వచ్చింది ఎప్పుడు, ఎందుకు ముటేషన్ చేయలే? ఈరోజు బీజేపీ ఎంపీ గారు రఘునందన్ గారు కూడా ప్రశ్నిస్తున్నాడు. ఆయన కూడా అడ్వకేటే. గతంలో బిల్లిరావు గారికి చంద్రబాబు నాయుడు గారు ఆ భూములు విక్రయించిన సందర్భంలో చంద్రబాబు ప్రభుత్వం అది సుప్రీంకోర్టు వరకు పోయింది కేసు. మొన్న గత సంవత్సరం మార్చిలోనే జడ్జిమెంట్ వచ్చింది. అప్పటి వరకు కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది కాబట్టి ముటేషన్ జరగలేదు. ముటేషన్ ఎందుకు జరగలేదు కాదు, ఈరోజు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమైంది, సుభాష్ పటేల్ గారు మీరంటే 400 ఎకరాలు అంటారు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన. ఒక్క నిమిషం మీరు కొద్ది నాలెడ్జ్ ఉంది కాదు, ఒక్క నిమిషం. సుభాష్ పటేల్ గారు, నేను లాయర్ కాదు, ఇక్కడున్న శ్రీనివాస్ రెడ్డి గారు లాయరు, మీరు లాయరు, మరి ప్రేమేంద్ర రెడ్డి గారు కూడా అడ్వకేట్ చేసినో నాకు తెలియదు, కానీ నేనైతే లాయర్ కాదు, నాకు నాలెడ్జ్ లేదు. కానీ కాకపోతే సెంట్రల్ యూనివర్సిటీకి భూముల్ని రెవెన్యూ పరంగా చట్టపరంగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ కాలేదనేటువంటిది ఒక అంశం. అది ఒక 400 ఎకరాలకు సంబంధించిందే కాలేదు కాబట్టి ఎన్జిఓ కాలనీకి ఇచ్చారు, కాలేదు కాబట్టి ఐబీఎస్కి ఇచ్చారు, కాలేదు కాబట్టి ఇంకో స్టేడియంకి ఇచ్చారు, కాలేదు కాబట్టి సెక్రటరియట్ కాలనీకి ఇచ్చారు, కాలేదు కాబట్టి టీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు రోడ్డు వేశారు, 5 ఎకరాలు 4 ఎకరాలు స్థలంలో రోడ్డు వేశారు. అర్థమైందా సార్? మీరు కొంత ఇప్పుడు ఈరోజు ఎందుకంటే ఎమోషన్ కావాల్సింది, ఈరోజు ప్రకృతి ప్రేమికుల్లాగా మీరు ప్రభుత్వం మీద ఫైర్ కావాలి. ఎందుకంటే ప్రభుత్వమే చాలా సందర్భాల్లో ఫైర్ అయినా, ఎప్పుడైనా ఫైర్ అయితే సుభాష్ పటేల్ గారు ఒక్క నిమిషం ఇంటలా, మీరు జింకలో నెమల్లో ఇప్పుడే చనిపోవాలా? మనకి గుర్తుపెట్టుకుంటే పర్యావరణం దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో ఎక్కడున్నాయి శ్రీనివాస్ అన్న? మీరు చెప్తున్నారు, చాలా విషయాలు చెప్తున్నారు. ఆ రోజు కూడా మీరు జర్నలిస్టే ఉన్నారు, నాకు తెలిసి 30 సంవత్సరాల నుండి మీరు జర్నలిస్ట్ ఫీల్డ్ లోనే ఉన్నారు. కాబట్టి మీలాంటి ఒక జర్నలిస్ట్ తప్పకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ఈ రోజు మీరు ప్రజల పక్షాన, హెచ్యు విద్యార్థుల పక్షాన, నేను 100% సమర్థిస్తా అంటున్నా. ఒక్కసారి రాజకీయ విమర్శల్లో నేను వ్యతిరేకిస్తున్నా, మీరు అర్థం చేసుకోవట్లా. జంతువుల పక్షాన మీరు మాట్లాడాలి. రాజకీయ ఒక్క నిమిషం ద్వంద్వ వైఖరి ఉన్నారు. ఒక్క నిమిషం ఇంటలా, మీరు ఒక్క నిమిషం ఇంటలా, మీరు ఇంటలా. నేనేమంటానంటే ద్వంద్వ వైఖరి ప్రదర్శించే రాజకీయ పార్టీల పట్ల నా విమర్శ ఉండొచ్చు, నా కామెంట్ ఉండొచ్చు, కానీ విద్యార్థుల ఉద్యమాల పట్ల, వన్యప్రాణాలను రక్షించే వాటి విషయంలోనూ, ప్రకృతిని కాపాడే విషయంలోనూ నాకు అభ్యంతరం లేదు. 100% వాళ్ళ పక్షాన్ని నిలబడతా, ఇవాళ నిలబడతా, రేపు నిలబడతా, ఎల్లుండి నిలబడతా. కానీ నిన్నొక మాట, ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట మాట్లాడే రాజకీయ పార్టీల పట్ల నాకు భిన్నాభిప్రాయం ఉండొచ్చు అంటున్నా. ఈ రోజు ఒక్క బీఆర్ఎస్ పక్షాన్ని, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం కాదు ఇది. బీఆర్ఎస్ పక్షాన ప్రతిపక్ష పాత్రగా, ప్రతిపక్ష పార్టీగా ఆ పాత్ర 100% నిర్వహిస్తుంది, ప్రజల పక్షం ఉంటది. రైతుల పక్షం ఉంటది. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం సుభాష్ పటేల్ గారు, 10 ఏళ్ళు మనం చూసాం కదా అంటున్నా, 10 ఏళ్ళు మనం చూసాం కదా. ఒక్క నిమిషంలో కంక్లూడ్ చేసిన తర్వాత మీరు వేరేళ్ళకి ఇవ్వండి. ఈ రోజు చట్టాలందరికీ సమానమే. ఈ రోజు ఒక జింకని చంపితే సల్మాన్ ఖాన్ గారు ఫేమస్ హీరో, కానీ ఆయన కోట్ల చుట్టూ జైల చుట్టూ తిరిగిండు. మనందరం కూడా చూసినాం కదా. వన్య ప్రాణులని ఈరోజు మూడు జింకలు చనిపోయినాయి.
మనం స్పష్టంగా మనకు కనిపించి మనకు తెలిసి 3 జింకలు చనిపోయినాయి, ఎన్ని పక్షులు చనిపోయినాయి, ఎన్ని వన్యప్రాణులకు మీకు ఇబ్బంది తెలుసా అయింది. మీకు తెలుసా సుబ్రహ్మణ్య పటేల్ గారు, మీకు తెలుసా? వీటిలో ఒక్క మీద నిమిషం, ఒక్క నిమిషం, 100% ఒక్క నిమిషం. మీరు సుబ్రహ్మణ్య పటేల్ గారు, 100% సుబ్రహ్మణ్య పటేల్ గారు, మీరు సుప్రీం ఇంటర్ లేదు.